హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 122. నందన్, సౌమ్య, గౌతమ్, సహజ, మున్నా, భువన, పింకీ, మహేంద్ర, సరోజ, గాయత్రి, నారాయణరావు, సుందరం, సుగుణ, శేఖర్, శ్రీనివాస్ అందరూ ఎర్లీ మార్నింగే 6 o'clockకే విల్లాకు చేరుకుంటారు. అందరూ హాల్లోకి రాగానే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ నవ్వుతూ ఎదురొచ్చింది సౌజన్య. విల్లాలో సౌజన్యం చూడగానే నందన్, గౌతమ్కే కాదు, ఈసారి సౌమ్య, భువన, సహజ, సరోజలకు కూడా సౌజన్యం చూడగానే కోపం వచ్చింది. వెంటనే నందన్ సెక్యూరిటీ గార్డ్ని లోపలికి పిలిపించి, ఈ రాక్షసిని విల్లాలోకి నా పర్మిషన్ లేందే అలో చేయొద్దు అని నేను మీకు ముందుగానే చెప్పాను కదా, ఎందుకు అలో చేశారు అని గట్టిగా అరిచాడు. నందన్ అరుపుకి సౌజన్య భయపడి మహేంద్ర పక్కకు వెళ్ళి మహేంద్ర చేతిని పట్టుకొని భయంగా నిలబడుతుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ మహేంద్ర వైపు చూసి, పెద్దయ్య గారు ఆ మేడం గారిని లోపలికి అలో చేయమంటేనే మేము చేశాం సార్ అని చెప్పాడు. మహేంద్ర ఆ సెక్యూరిటీ గార్డ్ని వెళ్ళమని చెప్పి పార్వతితో కొట్లాడి ఇక్కడికి వచ్చేసింది ఈ సౌజన్య. నువ్వు చెప్పావని సెక్యూరిటీ గార్డ్ సౌజన్యను విల్లా లోపలికి అలో చేయలేదు. పోనీ ఇంకెక్కడికైనా వెళ్ళడానికి సౌజన్యకు ఈ హైదరాబాద్లో మనం తప్ప ఎవరున్నారు చెప్పు అని అడిగాడు మహేంద్ర. సరోజ్ మహేంద్ర వైపు చూస్తూ, ఆ రవి పనికిమాలిన వెధవ అని తెలిసి ఇప్పటికీ వాడికే సపోర్ట్ చేస్తోంది. మన ముందు మంచిగా ఉంటూ మన వెనకే గోతులు తీస్తుంది. దీన్ని ఆ పార్వతిని అసలు నమ్మడానికి వీలు లేదండి అని కోపంగా అంటుంది సరోజ. బాబాయ్, మీకంతా తెలిసి కూడా ఈ సౌజన్యను మళ్ళీ ఈ విల్లాలోకి ఎందుకు రాణిస్తున్నారు బాబాయ్ అని అడిగాడు గౌతమ్. పెద్దవాళ్ళము, మనమే తప్పు చేస్తున్నాము. ఇక ఇది చిన్నపిల్ల, అది ఏదో పిచ్చి పనులు చేసిందని మనం కూడా ముందు వెనక ఆలోచించకుండా ఒక ఆడపిల్లను ఒంటరిగా వదిలేయడం న్యాయం కాదు. శత్రువైన ఇంటికి వస్తే ఆశ్రయం ఇవ్వాలంటారు పెద్దవాళ్ళు, అందులోనూ ఆడపిల్ల. బయట కాలం అంత బాగోలేదురా నందన్, నీకు తెలియంది ఏముందిరా. మీ తాతయ్యతో నిన్న రాత్రే మాట్లాడాను. సౌజన్యను త్వరగా ఊరికి తీసుకొని వెళ్తానని చెప్పాడు. అయినా ఇది త్వరలోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. నా మేనకోడలుగా కాకపోయినా ఒక ఆడపిల్లగా అయినా దాన్ని ఇక్కడ ఉంచవచ్చు కదా అని అంటాడు మహేంద్ర. సరోజ గౌతమ్ వైపు చూసి, మీ బాబాయి మారర్రా, ఇలానే ఆ పార్వతికి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు దేనికి ఏమన్నా అంటే వేదాంతం మాట్లాడతాడు. నా వల్ల కాదు అని సరోజ విసుక్కుంటుంది. ఇక నందన్ మౌనంగా సౌమ్య చేతిని పట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. గౌతమ్ కూడా ఇక మీ ఇష్టం బాబాయ్ అని సహజను తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. మున్నా గారు, మీకు మీ రూమ్ చూపిస్తాను రండి అని శేఖర్, శ్రీనివాస్ ఇద్దరు మున్నాను తీసుకుని వెళ్ళిపోతే పింకీని ఎత్తుకొని భువన తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మహేంద్ర కూడా సౌజన్య వైపు చూసి గట్టిగా నిట్టూరుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. సౌజన్య వెళ్తున్న అందరి వైపు చూస్తూ, ముఖ్యంగా భువన వైపు చూసి, అంటే మున్నా ఇంకా బాలాజీ గురించి కానీ రవి గురించి కానీ నందన్ బావకి చెప్పలేదన్నమాట. ఆ మున్నా బావకు విషయం చెప్పి ఉంటే నేను బాలాజీ అన్నకి రవికి హెల్ప్ చేశానన్న విషయం తెలిసి నన్ను చూడగానే నందన్ బావ నా పీకను పిసిగి చంపేసేవాడే. మున్నా ఎక్కడ మా విషయాలన్నీ నందన్ బావకి చెప్పేస్తాడేమోనని నేను ఎంతగా భయపడిపోయానో. పర్వాలేదు, నేను అనుకున్నంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు. మున్నా ఈ పాటికే అన్ని విషయాలు మా బావకి చెప్పి ఉండాలే, ఎందుకు చెప్పలేదా అని ఆలోచిస్తూ ప్రస్తుతానికి నేను ఈ విల్లాలోకి అడుగు పెట్టాను. ఇక బాలాజీ అన్నయ్య చెప్పినట్లు ఇక్కడి విషయాలను ధీరజ్కి, బాలాజీ అన్నయ్యకి నేను చేరవేస్తే చాలు. దేవుడా, ఇలానే నా వైపు ఉండి నన్ను మా బావను కలిపేలా చూడు స్వామి అని అనుకుంటుంది సౌజన్య. నందన్ కోపంగా బాల్కనీ డోర్ని ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాడు. నందన్ వెనకే సౌమ్య వచ్చి, ఇప్పుడు ఏమైందని, ఎందుకు మీరు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. ఆ సౌజన్య ఈ విల్లాలోకి వచ్చిందన్న విషయం నీకు ముందుగానే తెలుసా సౌమ్య అని కోపంగా సౌమ్య వైపు చూస్తూ అడుగుతాడు నందన్. లేదు లేదు, సౌజన్య ఈ విల్లాలోకి రావడంలో నా ప్రేమేం ఏమీ లేదు. అయినా నేను ఆ పనికిమాలిన సౌజన్యకు ఎందుకు హెల్ప్ చేస్తాను అని అంటుంది సౌమ్య.
రవి కేసు క్లోజ్ అయ్యేంత వరకు మనకు రవి గురించి బాలాజీ గురించి అన్ని విషయాలు తెలిసినట్లు బాలాజీకి రవికి సౌజన్యకు పార్వతి అత్తకు ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. అలా తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడతారని మున్నా మనకు ముందుగానే చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ సౌజన్య ఈ పాటికి ఎప్పుడో ఈ విల్లా నుండి బయటకు నెట్టేసేవాణ్ణి. ఇంత జరిగినా మా నాన్నకి ఇప్పటికీ తెలివి రాలేదు. ఆ విషపురుగు లాంటి సౌజన్యను తీసుకుని వచ్చి మన మధ్య ఇక్కడ పెట్టాడు అని కోపంగా అంటాడు నందన్. సౌజన్య ఇక్కడ ఉంటే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంకా శత్రువులు మన పక్కనే మన దగ్గరగా ఉంటే మనకే మంచిది అని అంటుంది సౌమ్య. నందన్ ఆలోచిస్తూ సౌమ్య చెప్పింది నిజమే. సౌజన్య ఇక్కడే ఉంటే ఆ బాలాజీ రవి మూమెంట్స్ ఈజీగా నేను తెలుసుకోవచ్చు అని అనుకుంటాడు. కాస్త ఆ కోపాన్ని తగ్గించుకోండి స్వామి అని నవ్వుతూ అంటూ ఉండండి, మన ఇద్దరికి కాఫీ తీసుకుని వస్తాను అని వెళ్తున్న సౌమ్యను నందన్ తన 2 చేతులతో ఎత్తుకొని, నా కోపాన్ని నా ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగేది నువ్వు ఒక్కదానివి మాత్రమే. నేను కోపంగా ఉన్నప్పుడు నా పెదవులపై నువ్వు ముద్దు పెట్టావనుకో, నా కోపం వెంటనే చల్లారిపోతుంది సౌమ్య అని నవ్వుతూ అంటాడు నందన్. ఆహా, మరి తమరికి నా మీదే కోపం వస్తే అని తన కళ్ళను రెపరెపలాడిస్తూ అడుగుతుంది సౌమ్య. అదే, దానికే వస్తున్నాను విను అని సౌమ్యను బెడ్ మీద పడుకోబెట్టి తన షర్ట్ని విప్పి పక్కన పడేసి సౌమ్య మీదికి వాలిపోతూ, ఇలా నన్ను నీ వాణ్ణి చేసుకోవే, నీ ప్రేమతో నాలోని కోపాన్నంతా ఐస్ ముక్కలా కరిగించు అని సౌమ్యను అల్లుకుపోతూ సౌమ్య పెదవులను అందుకుంటాడు నందన్. నెమ్మదిగా సౌమ్యలోకి చేరి సౌమ్యను పూర్తిగా తనలో కలిపేసుకుంటాడు. ఇక అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈరోజు చాలా మంచి రోజు అని మహేంద్ర, నారాయణరావు, సుందరం నందన్ కొన్న కొత్త ఫ్యాక్టరీలకి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. శ్రీనివాస్కి తన ఎగ్జామ్స్ దగ్గర పడడంతో తన టైం టేబుల్ని చెక్ చేసుకుంటూ, అవును సౌమ్యక్క MBA ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అని చూసి 2 నెలల్లో అక్కకు MBA ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని సౌమ్య గదికి వస్తాడు శ్రీనివాస్. సూట్ కేసులో ఉన్న తన బట్టల్ని, నందన్ బట్టల్ని సర్దుతూ ఉన్న సౌమ్య వైపు చూసి, బావ లేడా అక్క అని అడుగుతాడు శ్రీనివాస్. మీ బావ స్నానానికి వెళ్ళాడ్రా చెప్పింది సౌమ్య. ఎగ్జామ్స్ విషయం సౌమ్యకు చెప్పాడు శ్రీనివాస్. వెంటనే సౌమ్య ల్యాప్టాప్ని ఓపెన్ చేసి తన MBA కాలేజ్ అప్డేట్ని చెక్ చేస్తూ, నువ్వు చెప్పింది నిజమేరా శ్రీనివాస్, 2 నెలలలో నా MBA ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా నేను నా ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేయలేదు. ఎక్కడ, మీ బావను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా చదువును నేను అటకెక్కించాను. ఈ రోజు నుంచైనా బుద్ధిగా పుస్తకాల మీద ఉన్న దుమ్మును దులిపి చదువుకోవడం ప్రారంభించాలి. నా బుక్స్ ఎక్కడ ఉన్నాయో కూడా నాకు తెలియదు అని కంగారు పడుతున్న సౌమ్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ, నీ బుక్స్ అన్నీ నా దగ్గర జాగ్రత్తగా ఉన్నాయిలే అక్క, నేను ఇస్తాను రా అని సౌమ్యను తనతో తీసుకుని వెళ్తాడు శ్రీనివాస్. నందన్ స్నానం చేసి సౌమ్య తన కోసం తీసి పెట్టిన బట్టల్ని వేసుకుంటూ సౌమ్య ఎక్కడా అని చుట్టూ చూశాడు. సౌమ్య ఎక్కడా కనిపించలేదు. ఇది మళ్ళీ ఎక్కడికో వెళ్ళింది అని అనుకుంటూ కిందికి వస్తాడు నందన్. ఇక అందరూ టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అక్కడ కూడా సౌమ్య నందన్కి కనిపించలేదు. బోన పింకీని గారం చేస్తూ ముద్దులాడుతూ టిఫిన్ తినిపిస్తూ ఉంటే, ఈ వదిన ఒకటి, ఈ పిల్ల పిచాచి ఆ బానిస కూతురు అని తెలిసినా కూడా ఎలా ముద్దులాడుతోందో చూడు. అయినా మా అత్తయ్యకు కూడా మున్నా అంటే ఇష్టం లేదు కదా. మా వదిన మున్నా కూతుర్ని ఇలా ముద్దులాడుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంది అని అనుకుంటూ మున్నా వైపు చూసి, ఈ మున్నాగాడేంటి తన కూతురుతో సహా ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నాడు. ఈ విషయాలన్నీ వెంటనే బాలాజీ అన్నకు చెప్పాలి. కానీ ఎలా? బాలాజీ అన్న దగ్గర ఫోన్ లేదే అని ఆలోచిస్తూ నందన్ సౌమ్య కోసం చుట్టూ చూడడం గమనించిన సౌజన్య, నా కోసం ఆ కళ్ళు వెతకాలి అనుకున్నాను, కానీ నా ముందరే ఆ సౌమ్య కోసం నీ కళ్ళు వెతుకుతున్నాయి బావా. నిన్ను ఎలాగైనా ఆ సౌమ్య నుండి దూరం చేసి నా వాణ్ణి చేసుకుంటాను బావా అని అనుకుంటూ నందన్ వైపే ఆశగా చూస్తూ ఉంటుంది సౌజన్య. మహేంద్ర నందన్ వైపు చూసి, ఒరేయ్, ఈరోజు నేను మీ మామయ్యలిద్దరం కలిసి కొత్త ఫ్యాక్టరీకి వెళ్ళాలనుకుంటున్నాము. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది. ఎలాగో నా ఫ్యాక్టరీని నువ్వే చూసుకుంటున్నావు కాబట్టి వీళ్ళతో పాటు నేను కూడా కొత్త ఫ్యాక్టరీకి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటాడు మహేంద్ర. సరే నాన్న, మీ ఇష్టం అని అంటూ నందన్ సౌమ్య కోసం అటు ఇటు చూస్తూ తన టిఫిన్ని తినడం కంప్లీట్ చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. నందన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా సౌమ్య హడావుడిగా గదిలోకి రావడం చూసిన నందన్, నా భార్యను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నానే, ఏం మంత్రం వేశావే నా మీద అని సౌమ్య వైపే చూస్తూ, దీనికి మాత్రం
నా గోలే పడదు. అయ్యో, మొగుడికి టిఫిన్ పెట్టాలని, మొగుడు ఆఫీస్కి వెళ్తుంటే వెనకాలే ఉండి మొగుడికి ఏం కావాలో చూసుకోవాలని నా భార్యకు లేదు. దీని గోల దీందే. కనీసం నా వైపు కూడా చూడకుండా ఏదో అర్జెంటు పని ఉన్నట్లు దీని హడావుడి చూడు అని సౌమ్య వైపు చూస్తూ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు నందన్. ఇంట్లో ఉండి ఏం చేస్తావు, నాతో పాటు ఆఫీస్కి రావచ్చు కదా అని సౌమ్యను అడుగుతాడు నందన్. ఆఫీస్కి నేను అని తన 2 కళ్ళను పెద్దవి చేసి, నేను రాను. ఈ 2 నెలలు నేను ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే కూర్చొని నా MBA ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ 2 నెలల తర్వాత నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి తెలుసా అని అంటుంది సౌమ్య. ఎగ్జామ్సా? ఇదెక్కడ గోల అని అంటాడు నందన్. మీకు గోలగానే ఉంటుంది స్వామి, కానీ నాకు ఎగ్జామ్స్ కాబట్టి నేను మీతో పాటు ఆఫీస్కి రావడం కుదరదు. నా ఎగ్జామ్స్ అయిన తర్వాత ఆలోచిద్దాంలేండి అని అంటుంది సౌమ్య. ఎగ్జామ్సా అని సౌమ్యను తన దగ్గరికి లాక్కొని, ఎగ్జామ్స్ అని చెప్పి నన్ను దూరం పెడతావా ఏంటి అని అడుగుతాడు నందన్. అలా పెడితే మీరు ఊరుకుంటారా ఏంటి అని అడుగుతుంది సౌమ్య. 2 రోజుల క్రిందటే దేవి గారు నన్ను కరుణించారు. ఎగ్జామ్స్ అంటూ నన్ను పస్తులు పెడితే నేను ఊరుకోను సౌమ్య అని సౌమ్య బుగ్గను గిల్లుతాడు నందన్. అబ్బా అని తన బుగ్గను రుద్దుకుంటూ, అందుకేగా స్వామి రోజంతా ఇంట్లో కూర్చొని నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను, రాత్రికి మీకు సేవ చేసుకుంటాను అని అంటుంది సౌమ్య. నిజంగానేనా సౌమ్య? థ్యాంక్ యూ సౌమ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు అని సౌమ్య నుదుటి మీద ముద్దు పెడుతూ, ఈ 2 నెలలు రాత్రిపూట నేను కూడా నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టను లేవే, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా అని అంటూ, ఇక నేను ఆఫీస్కి వెళ్తాను, బాయ్ సౌమ్య అని చెప్పి కిందికి వస్తాడు నందన్. వెళ్తున్న నందన్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది సౌమ్య. సౌజన్య కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి నందన్ కోసమే ఎదురు చూస్తూ హాల్లో నిలబడి ఉంటుంది. నందన్ని చూడగానే సౌజన్య, బావా నేను నీతో పాటు ఆఫీస్కి వస్తాను బావా అని అడుగుతుంది. వెంటనే నందన్ మహేంద్ర వైపు చూసి, నాన్న నీ మేనకోడలు నీతో పాటు ఆఫీస్కి తీసుకొని వెళ్ళు అని చెప్పి నందన్ గౌతమ్ ఇద్దరూ తమ ఆఫీస్కి వెళ్తే మున్నా తన ఆఫీస్కి వెళ్తాడు. ఇక తప్పక సౌజన్య మహేంద్ర నారాయణరావు సుందరంతో కలిసి కొత్త ఫ్యాక్టరీకి వెళ్తుంది. శ్రీనివాస్ సౌమ్య ఇద్దరు తమ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటే శేఖర్ ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ సమయంలోనే సహజ గదిలో నుంచి పెద్ద అరుపు వినపడుతుంది. భువన, సౌమ్య, శ్రీనివాస్, శేఖర్, గాయత్రి, సుగుణ, సరోజ అందరూ పరుగున సహజ గదికి చేరుకుంటారు. అందరూ సహజ వైపు చూశారు. ఏమైంది, ఎందుకలా గట్టిగా అరిచావు అని కంగారుగా అడుగుతుంది గాయత్రి. సహజ బెడ్ వైపు చూపించింది. అందరూ బెడ్ వైపు చూశారు. సహజకు లైట్గా బ్లీడింగ్ అవుతోందని అందరూ బెడ్ వైపు చూసి కంగారు పడతారు. సౌమ్య సహజకు అందరికీ ధైర్యం చెప్పి గౌతమ్ సహజను ఏ డాక్టర్ దగ్గర చూపిస్తాడో సహజను తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి సౌమ్య, భువన, శేఖర్, శ్రీనివాస్ నలుగురు బయలుదేరుతారు. ఇక్కడ ఆఫీస్లో మీటింగ్లో ఉండడం వల్ల నందన్, గౌతమ్ ఇద్దరు తమ ఫోన్స్ని సైలెంట్లో పెట్టి పక్కన పెట్టడం వల్ల శేఖర్, శ్రీనివాస్ ఇద్దరు గౌతమ్కి, నందన్కి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా తమ కాల్స్ని చూడరు, లిఫ్ట్ చేయడం లేదు ఆ ఇద్దరు. చివరికి శేఖర్ రత్నం ఫోన్కి కాల్ చేయగా రత్నం విషయం తెలుసుకొని నందన్కి, గౌతమ్కి ఇద్దరికీ చెప్పడంతో ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్ అని నందన్ గౌతమ్ని మాత్రమే హాస్పిటల్కి పంపించి తాను మీటింగ్ని కంటిన్యూ చేస్తాడు నందన్. అక్కడ హాస్పిటల్లో సహజను చెక్ చేసిన డాక్టర్, లోపల పిండం చాలా హెల్దీగా ఉంది, మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, ఇంకా 3వ నెల కూడా రాలేదు కదా, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి అని చెప్పడంతో సౌమ్య, భువన, శేఖర్, శ్రీనివాస్ నలుగురు గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. సమయానికి గౌతమ్ కూడా అక్కడికి చేరుకోవడంతో గౌతమ్ స్వయంగా డాక్టర్తో మాట్లాడతాడు. డాక్టర్ సహజకు కొన్ని టాబ్లెట్లు రాయించి మరికొన్ని జాగ్రత్తలు చెప్పడంతో కాస్త రిలాక్స్డ్గా గౌతమ్ సహజను బయటకు తీసుకొని వస్తాడు. సహజ గౌతమ్ని గట్టిగా హక్ చేసుకొని, నేను చాలా భయపడిపోయానండి అని అంటుంది. గౌతమ్ చిన్నగా నవ్వుతూ సహజను తన గుండెలకు అదుముకుంటూ, నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు సహజ, ఈ డాక్టర్ మంచి పేరు గల పెద్ద గైనకాలజిస్ట్, ఈవిడ హస్తవాచి కూడా చాలా మంచిది, మన బిడ్డకి ఏమీ కాదు సహజ అని సహజకు ధైర్యం చెప్పాడు గౌతమ్. సౌమ్య ఎప్పుడైతే గౌతమ్ మాటల్ని వింటుందో, బావగారు మీరు అక్కని శేఖర్, శ్రీనివాస్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి, మేము 1 గంటలో వస్తాము అని చెప్పి గౌతమ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా భువనను ఆ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది సౌమ్య.
ఆ డాక్టర్ సౌమ్య భువనల వైపు చూసి, ఇప్పుడే కదా మీరు వెళ్ళారు, ఇంకా ఏమైనా అడిగి తెలుసుకోవాలని వచ్చారా అని అడుగుతుంది. డాక్టర్ గారు మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలండి అని సౌమ్య అడగడంతో, కూర్చోండమ్మా అని చెప్పింది ఆ డాక్టర్. భువన సౌమ్య ఇద్దరూ కూర్చుంటారు. భువనకు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంగా అటు ఇటు చూస్తోంది. సౌమ్య ఆ డాక్టర్ వైపు చూసి, మా వదినకు పెళ్ళయి 3 సంవత్సరాలు, ఇప్పటి వరకు తనకు పిల్లలు పుట్టలేదండి. తన భర్తకు ఏ లోపం లేదని డాక్టర్ సర్టిఫైడ్ చేశాడు. మా వదిన ఇప్పటిదాకా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, చెకప్ చేయించుకోలేదు, ట్రీట్మెంట్ తీసుకోలేదు. మా వదినకు చెకప్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉందో కాస్త చూసి చెప్తారా అని అడుగుతుంది సౌమ్య. సౌమ్య ఏంటి ఇదంతా, ఇప్పుడు అవసరమా అని భువన కోపంగా సౌమ్యను అడుగుతుంది. వదిన ప్లీజ్, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి క్లియర్ అవ్వాలంటే మీరు చెకప్ చేయించుకోక తప్పదు అని భువనను బలవంతంగా డాక్టర్ ముందు కూర్చోబెడుతుంది సౌమ్య. డాక్టర్ చాలా కూల్గా సౌమ్య భువన వైపు చూస్తూ, మీరిద్దరూ వదిన మర్దళ్ళంటే ఎవ్వరూ నమ్మరు, సొంత అక్కా చెల్లెళ్ళంటే నమ్ముతారేమో. మీ మరదలు అంతగా చెప్తున్నప్పుడు మీరు ఒక్కసారి చెక్ చేయించుకుంటే నష్టం ఏముంది చెప్పండి. మీకు పిల్లలు పుట్టాలని, వాళ్ళ చేత అమ్మ అనిపించుకోవాలని మీకు లేదా అని ఆ డాక్టర్ భువన వైపు చూసి అడుగుతుంది. భువన ఆ డాక్టర్ వైపు చూసింది. గుడ్, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పండి అని అంటూ, మీకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయా అని ఆ డాక్టర్ భువనను అడగగానే తన తలను గుండ్రంగా ఊపింది భువన. మీ భార్యాభర్తలిద్దరూ రెగ్యులర్గా కలుస్తారా, అంటే మీ మధ్య రోజు ఆ కలయిక జరుగుతుందా అని డాక్టర్ భువనను అడిగింది. దానికి భువన ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలదించుకుంటుంది. సౌమ్య డాక్టర్ వైపు చూసి, రోజు కాదు కదా, వారానికి ఒక్కసారి కూడా కాదండి, ఎప్పుడో 4 నెలలకు 6 నెలలకు ఒకసారి వీళ్ళ మధ్య కలయిక జరుగుతుందని చెప్పింది సౌమ్య. ఆ మాటకు వాటని ఆశ్చర్యపోతూ భువన వైపు చూసింది ఆ డాక్టర్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.